హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన రెసిపీ టేస్టీ అండ్ మసాలేదార్ చికెన్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీనే, చాలా సులభంగా నేను చాలా ఈజీగా చూపిస్తున్నానండి. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను 3/4 కిలో చికెన్ తీసుకున్నానండి. అందులో ఒక చిన్న పెరుగు ప్యాకెట్ వేసుకున్నాను. పెరుగు, అలాగే కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, మిరియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని, అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఒక 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ బిర్యానీలో. సో మ్యారినేట్ చేసి మీరు చికెన్లో డెఫినెట్గా రెస్ట్ ఇవ్వండి. ఓకే అండి. సో ఇక్కడ నేనైతే ఇప్పుడు 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తున్నానండి. మీకు కావాలంటే మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడైతే నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. సో ఇక్కడ నేను 1 కేజీ నార్మల్ రైస్ తీసుకున్నానండి. తీసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసి ఒక 10 మినిట్స్ సరిపోతుందండి. 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా అండి, బిర్యానీ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, అలాగే మీ దగ్గర ఏం హోల్ గరం మసాలా ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ రైస్ని మీరు 70% వరకు ఉడికించుకోవాలి. సో ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా, ఇలా 70% వరకు ఉడికించుకొని ఈ రైస్ని ఇప్పుడు సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ రెడీ చేసేసుకుందాం. సో ఇక్కడైతే నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. అందులో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. అండ్ చికెన్లో మసాలాలు మీ ఇష్టం అండి. మీరు ఎక్కువ మసాలా కావాలనుకుంటే మాత్రం మీరు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ సబ్‌టైటిల్ కూడా నేను పెడతాను రెసిపీ, నేను ఇంగ్రీడియంట్స్ ఎంత క్వాంటిటీలో యూస్ చేశాను అనేది. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు రెసిపీ అనేది బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పెద్ద ఆనియన్స్ను వేసుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ బిర్యానీ కోసం అయితే సపరేట్గా ఆనియన్స్ని బ్రౌన్ చేసుకొని సపరేట్గా ఫ్రై చేసుకొని పెట్టుకునే అవసరం లేదండి. డైరెక్ట్గానే చేసేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు ఇందులో కొంచెం హోల్ గరం మసాలా ఇందులో కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుందండి చికెన్ బిర్యానీ అయితే. డెఫినెట్గా మీ అందరూ ఫేవరెట్ అయిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. సో ఇక్కడ హోల్ గరం మసాలా నా దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ వేసుకున్నాను. షాజీరా, అలాగే లవంగాలు నా దగ్గర ఏముంటే అవి వేసుకున్నానండి. మీరు కూడా మీ దగ్గర ఉన్నవన్నీ వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా ఛానల్లో వచ్చేసి ఒక మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 మంత్ వరకు స్టోర్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక మంచి ఫ్లేవర్లో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా షేర్ చేశాను. మీరు కావాలనుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూసేయండి. సో ఇక్కడ చూడండి, ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 3 పెద్ద టమాటాలను కూడా వేసుకోవాలండి. సో టమాటా వేయడం వల్ల ఇందులో మసాలా అనేది, గ్రేవీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో టమాటాని అయితే అస్సలు స్కిప్ చేయకండి. టమాటా వల్ల కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది చికెన్ బిర్యానీలో. సో వీటిని ఇంకా ఇందులో నీళ్ళు అస్సలు వేయకూడదండి. పెరుగులో ఉన్న నీళ్ళు, అలాగే టమాటాలో చికెన్లో ఉన్న నీళ్ళు అవే చూడండి ఎంత రిలీజ్ అయిందో. సో ఇప్పుడు ఈ నీళ్ళు మొత్తం పోయి చికెన్ కొద్దిగా దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చికెన్ కుక్ అయిపోయిందండి ఇక్కడైతే. సో సగం చికెన్ని నేనైతే తీసి సపరేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 లేయర్స్గా చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. సో మీరు కావాలంటే ఒక లేయర్గానే చేసుకోవచ్చు, సైడ్ తీసి పెట్టుకునే అవసరం లేదు. మీరు డైరెక్ట్గా రైస్ వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 లేయర్స్గా చేస్తున్నాను. సో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ను ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ముందు రైస్ని మిక్స్ చేసుకొని ఆ తర్వాత చికెన్లో సగం రైస్ని వేసుకోండి.
ఇక్కడ ఎక్కువ చికెన్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కేజీ రైస్కి 1 కేజీ చికెన్ వేసుకోండి. అలాగే నార్మల్గా తినేవాళ్ళు, తక్కువ తినే వాళ్ళైతే 1 కేజీ రైస్కి 3/4 కిలో చికెన్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. సో ఇప్పుడు మనం సైడ్ తీసి పెట్టుకున్న చికెన్ను కూడా ఇక్కడ వేసేసుకోవాలి. అండ్ రైస్ని ఎక్కువ అస్సలు ఉడికించుకోకండి, 70% కుక్ అయితే సరిపోతుంది రైస్. ఇప్పుడు సగం రైస్ని మనం ఇక్కడ పైన వేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. సో ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక, యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీరు డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి లెమన్ జ్యూస్లో నేను ఫుడ్ కలర్స్ మిక్స్ చేసి వేసుకున్నానండి. సో లెమన్ జ్యూస్లో వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఇందులోనే నెయ్యి వేసుకోండి. నెయ్యి వల్ల కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఒక 7 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ప్లేట్ కవర్ చేసి దీని మీద ఏదైనా హెవీ పెట్టేయండి. సో ఇప్పుడు చూడండి, 7 మినిట్స్ ఆఫ్టర్ నేను చూపిస్తున్నాను. సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉందండి. అండ్ ఇందులో సైడ్కి మీకు గ్రేవీ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను డెఫినెట్గా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నానండి. చాలా సింపుల్ వేలో, అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో, అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేసినాను, మీకు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. సో ఆల్రెడీ నేను ఒక బ్యాచ్ ఫ్రై చేసి పెట్టాను. సో ఇది వచ్చేసి సెకండ్ బ్యాచ్ అనమాట. సో ఇలా స్లైసెస్గా పొడవుగా కట్ చేసుకొని మొత్తం విడివిడిగా చేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. సో చూస్తున్నారు కదా, ఈ కలర్ ఉండాలన్నమాట, బ్రౌన్ కలర్లో. కొంచెం ఇలా స్క్వీజ్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పోతుంది. ఆ తర్వాత ఒక ప్లేట్లో పేపర్ వేసుకొని స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా చాలా క్రిస్పీగా ఉంటాయండి. సో ఇంతే, చాలా సింపుల్ బ్రౌన్ ఆనియన్స్ చేయడం అయితే. ఇప్పుడు ఒక మసాలా చేసుకుందామండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ హోల్ గరం మసాలా, జావిత్రి, అలాగే లవంగాలు, చెక్క, ఆలాకులు, షాజీరా అండ్ జాపత్రి ఇవన్నీ వేసుకొని, అలాగే మనం రోస్ట్ చేసుకున్న ఇక్కడ జీరా కూడా వేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. సో ఈ మసాలాతో చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, అదే ఆయిల్ యూజ్ చేసేసుకోవాలి. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని చికెన్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ చికెన్తో చేస్తున్నాను. సో దమ్ బిర్యానీ కాబట్టి మనం చికెన్ను ప్రిపేర్ చేసుకునే అవసరం లేదు. డైరెక్ట్గా చికెన్లో మసాలాలన్నీ కలిపి పెట్టేసుకొని ఒక 2 అవర్స్ పెట్టేసి డైరెక్ట్ రైస్ చేసి వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ, ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. సో ఇక్కడ నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి, మీరు ఎంత క్వాంటిటీలో అయినా చేసుకోవచ్చు. సో చికెన్ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడ 2 టీ స్పూన్ల కారం పొడి, అలాగే 2 టీ స్పూన్ల ధనియాల పొడి, ఇక్కడ వచ్చేసి గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇది వచ్చేసి బిర్యానీ మసాలా, ఆప్షనల్ అన్నీ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. వేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా. ఇది వచ్చేసి పెరుగు అండి, 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేసుకుని ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని మసాలాలు బాగా పట్టించుకోవాలి. ఒక 2 అవర్స్ వరకు పెట్టేసుకుంటే పీసెస్ చాలా జ్యూసీగా, సాఫ్టీగా అండ్ టెండర్గా అవుతాయి. మీరు కావాలనుకుంటే నైట్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేసుకొని నెక్స్ట్ డే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఒక 6-7 పచ్చిమిర్చి కూడా వేసుకొని పెట్టేసుకోండి, ఇంకా ఫ్లేవర్గా ఉంటుంది. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఒక పెద్ద బౌల్లో వాటర్ వేసుకున్నానండి. అందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వాటర్లోనే. ఇక్కడ నేను చెప్పాను కదా బాస్మతి రైస్తో చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ డే కాబట్టి ఈరోజు మా బాబు బర్త్డే, అందుకని బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్తో ప్రిపేర్ చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ హోల్ గరం మసాలాలు కూడా వేసుకోవాలి కొద్దిగా. ఇవి వేయడం వల్ల ఫ్లేవర్ ఇంకా కాస్త చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ప్లేట్ పెట్టేయాలి. సో చాలా ఈజీగా ఈరోజు బిర్యానీ అయితే నేను చూపిస్తున్నానండి. సో ఇక్కడ చూడండి వాటర్ అయితే మరుగుతున్నాయి కదా. ఇక్కడ బాస్మతి రైస్ని నేను 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి నానబెట్టేసాను అనమాట, ఒక 1/2 అవర్ వరకు. ఇప్పుడు ఆ రైస్ని వేసేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా చాలా టేస్టీగా ఉంటుంది. బాస్మతి రైస్తో కాకపోయినా మీరు నార్మల్ రైస్తో చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మొత్తం రైస్ని వేసేసుకోవాలి. రైస్ని ఒక 70% వరకు బాగా ఉడికించుకోవాలండి. ఎక్కువ ఉడికించుకోకూడదు, 70% రైస్ కుక్ అయిపోతే సరిపోతుంది. ఇలా మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే రైస్ మొత్తం గడ్డలుగా అయిపోతుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ మనము ఉంటే రైస్ అనేది బాగా విడివిడిగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. సో 70% వరకు మనం రైస్ని బాగా ఉడికించుకోవాలి. సో ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రైన్ చేసేసుకోవాలి. సో ఇక్కడ ఇలా డ్రైన్ చేసుకోవాలి. డ్రైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసేసుకొని, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 అవర్స్ వరకు నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను. మీరు కావాలంటే ఓవర్ నైట్ చేసి పెట్టినా ఇంకా చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. చికెన్ బాగా టెండర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ను వేసేసుకోవాలి. ఇది చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి చాలా ఈజీగా చేసేయచ్చండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసినా కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇలా మొత్తం రైస్ వేసేసుకొని చికెన్లో ఇందులో ఫుడ్ కలర్ అండి, ఇది నిమ్మకాయ రసంలో రెడ్ ఫుడ్ కలర్ వేసేసుకున్నాను, అలాగే గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. మీరు మీ ఇష్టం అండి, కావాలంటే 2 వేసుకోవచ్చు, లేదా ఒక కలర్ మాత్రమే వేసుకోవచ్చు, లేదంటే కలర్ని స్కిప్ కూడా చేసేసుకొని ఓన్లీ లెమన్ జ్యూస్ ఒకటి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను.
సో బ్రౌన్ ఆనియన్స్ మీరు ఎక్కువ చేసి స్టోర్ కూడా చేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో నేను చూపిస్తున్నాను. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క రెసిపీ అండ్ ప్రతి ఒక్క వ్లాగింగ్ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఓకేనా? ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. సో ఇక్కడ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత ఒక పెనం పెట్టేసుకోవాలండి గ్యాస్ మీద. ఇలా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేయాలి. ఆ తర్వాత ఒక పెనం పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. అలాగే ఇంకో 20 మినిట్స్, అలాగే ఒక 15 to 20 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చికెన్ అనేది బాగా చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా అనేది రెడీ అయిపోతుంది. సో చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ అయితే ఈరోజు నేను చూపించాను, మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి.